హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉలవ చారు చేస్తున్నా. ఇంకా ఉలవ చారు ఉడకబెట్టుకున్నది, కొంచెం చింతపండు, ఒక 2 టీ స్పూన్ల శనగపిండి వాటర్ పోసి నానబెట్టుకున్నాం, ఒక ఆనియన్, ఒక టమాటా, 4-5 పచ్చిమిర్చి. ఇంకా బాండి పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లో పోపు గింజలు వేసుకున్నాం, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు. ఉలవ చారు అంటే చాలా మందికి ఇష్టం కదా, అలాగే హెల్త్కి కూడా మంచిది. పోపు అయితే వేగుతుంది, ఆనియన్స్ వేసుకుంటాం. ఉలవ చారు అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరు ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమే ఉలవ చారు అంటే. దీన్ని కట్టు పులుసు అని కూడా అంటారు, ఊర్లలో అయితే కట్టు అంటారు. పచ్చిమిర్చి వేసుకున్నా, టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా, అవి కలుపుకుందాం. ఉలవ చారు ఇట్లా సాంబార్ కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకొని అదే రసము కొంచెం అంత ఉప్పు వేసుకొని తాగుతారు ఫ్రెండ్స్. కడుపులో స్టోన్స్ ఇట్లా ఉంటాయి కదా, స్టోన్స్ అనేది కరిగి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. స్టోన్స్ ఉన్న వాళ్ళు చాలా వరకు తాగుతారు, ఇది మామూలుగా పచ్చిగా ఉడకబెట్టుకొని తాగుతారు. సాల్ట్ వేసుకున్నాం కదా, మగ్గనిద్దాం దీన్ని కొద్దిసేపు మూటేసుకుంటాం. కొద్దిసేపు మూట పెట్టుకుంటాం. మూత తీసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, ఒక స్పూన్. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, పసుపు వేసుకుందాం. పసుపు, కారం వేసుకుందాం. తీసుకుని కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం మగ్గనిద్దాం, ఒక 2 మినిట్స్ మూటేసుకుందాం. కారం మగ్గాలి కదా, కారం మగ్గగానే కట్టు పులుసు పోసేసుకుందాం, 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇంకో ఇది కట్టు పులుసు ఫ్రెండ్స్. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మార్నింగ్ లేవగానే పరిగడుపునే ఇది తాగుతారు. తాగితే కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి అన్నమాట. ఖుషిగా ఇది కట్టు పులుసు అంటే ఇట్లా ఉంటుంది. కింద మగ్గింది, ఇది పోసుకున్నాం. ఇప్పుడు పులుసు పోసుకున్నాం. స్టవ్ ఆఫ్. సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకోలేదు కదా, కొంచెం మగ్గేటప్పుడు వేసుకున్నాం. 1 స్పూన్ సాల్ట్, ఘాటు వచ్చేస్తుంది బాగా.
పోసుకున్నాం కదా, కొంచెం మసలాలి. మసిలిన తర్వాత చింతపండు రసము, శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నాం కదా, అవి పోసుకున్నాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం మసలేదాకా. చింతపండు కలిపిన చూద్దాం మసలిందేమో. మసులుతుంది కదా, ఈ కట్టు చింతపండు పోసుకుందాం, కలిపిన చింతపండు. అట్లనే ఇగో ఇది కూడా పోసుకున్నాము శనగపిండి. నేనైతే అది కొంచెమే ఉందని చెప్పి శనగపిండి అయితే కలిపి పోసుకున్నాను, లేకుంటే ఉల్లిపాయలు మిక్సీకి వేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు, ఆప్షన్. శనగపిండి కూడా పోసేసుకుంటున్నాను నేనైతే. కలుపుకుందాము. ఇక ఉల్లిపాయ అయితే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే వీక్లీ 1 టైం అయితే చేసుకుంటాం, కంపల్సరీ చేసుకుంటాం. కొంచెం మసలనిద్దాం, మూత వేసుకుందాం. చూద్దాం ఉల్లిపాయ మసులుతుందో లేదో. చూడండి ఉల్లిపాయ అయితే మసులుతుంది. దీంట్లో అయితే ఇప్పుడు ఒక రెమెడీ వేసుకుందాం, అదే జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్. దీంట్లో వేసినాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ వేసుకోవాలి, వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. తినాల వాళ్ళు వేసుకోకుండా పర్లేదు, కాకపోతే ఆ జీలకర్ర మెంతుల పొడి వేసినాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి మసులుతుంది కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. వేడి వేడి అన్నంలో ఉల్లిపాయ వేసుకొని తింటే చెప్పలేము ఇంకా టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకో మసులుతుంది కదా, కొద్దిసేపు మసలనిచ్చి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఉల్లిపాయ రెడీ. టేస్టీ టేస్టీ ఉల్లిపాయ వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి, అంతే. అయిపోయింది ఫ్రెండ్స్, వేడి వేడి మసలేటి ఉల్లిపాయ రెడీ. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ కొట్టారనుకో నా వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. అయిపోయింది, నేను మూత అయితే పెట్టేసుకుంటాను. చూసారు కదా ఎంత వేడి వేడి చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్.